హాయ్ నమస్కారం, నా పేరు రఘు. మీరు చూస్తున్నారు రెప్ అండ్ రెప్. ఇది నా ట్రాన్స్మిషన్ సిరీస్లో డే 9. ఈరోజు మనది బైసెప్ డే. బైసెప్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ సీటెడ్ ఇంక్లైన్ డంబుల్ కర్ల్స్. బెంచ్ని కొంచెం ఇంక్లైన్లో పెట్టుకొని డంబుల్స్తో కర్ల్స్ చేయాలి. ఈ ఎక్సర్సైజ్లో బైసెప్ అనేది స్ట్రెచ్ చేయి మనకు మంచి షేప్ని తీసుకొని వస్తుంది. స్లోగా రెపిటేషన్స్ అనేటివి పర్ఫామ్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ హ్యామర్ కర్ల్స్. డంబుల్స్ని స్ట్రైట్గా పట్టుకొని హ్యామర్ కర్ల్స్ చేయాలి. ఇది బైసెప్ అనేది థిక్నెస్ అవ్వడం కోసం యూజ్ అవుతుంది. ఈ ఎక్సర్సైజ్లో ఫోరామ్ అనేది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కాన్సన్ట్రేషన్ కర్ల్స్. ఒక హ్యాండ్తో డంబుల్ని పట్టుకొని స్లోగా కాన్సన్ట్రేషన్తో ఈ ఎక్సర్సైజ్ అనేది పర్ఫామ్ చేయాలి. ప్రతి రెప్లో మెల్లిగా మజిల్ని ఫీల్ అవుతూ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టాండింగ్ డంబుల్ కర్ల్స్ విత్ ట్విస్ట్. డంబుల్స్ని కింద నుంచి పైకి లిఫ్ట్ చేస్తూ టాప్లో వ్రిస్ట్ని ట్విస్ట్ చేసి స్లోగా కిందికి తీసుకొని రావాలి. ఇది బైసెప్ అండ్ ఫోరామ్ కోసం యూజ్ అవుతుంది. లాస్ట్ ఎక్సర్సైజ్ స్టాండింగ్ కర్ల్ బార్స్. కర్ల్ బార్లు యూజ్ చేసి స్టాండింగ్ పొజిషన్లో కర్ల్స్ చేశాను. ఈ ఎక్సర్సైజ్లో బైసెప్ అనేది ఫుల్గా యాక్టివ్ అవుతుంది. బాడీని స్వింగ్ చేయకుండా స్లోగా చేయాలి. దీంతో ఈరోజు మన బైసెప్ డే అనేది కంప్లీట్ అయింది. బైసెప్ వర్కౌట్లో వెయిట్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఫామ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది నా డే 9. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.